నాటుకోడి ఫ్రై ఇవాళ చేయడం జరుగుతుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆవాలు వేసుకోవాలా. ఆవాలు వేసుకున్న పిదప కరివేపాకు వేసుకొని కాస్త లవంగాలు, చెక్క మొగ్గ వేసుకోవాలా. వాటిని బాగా డీప్లో పెట్టుకొని కొంచెం మంచిగా వేపుకోవాలా. కొంచెం వేపుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలా. ముందుగా చికెన్ని ఫ్రెష్గా బాగా కడుక్కొని కాస్త ఉప్పు, తగినంత కారం, కాస్త పసుపు 1 టీ స్పూన్ వేసుకొని మంచిగా తిప్పుకొని దానిని ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలా. ఉడకబెట్టుకున్న తర్వాత పీసు బాగా ఉడికిందో లేదో చూసుకొని దానిని పక్కన పెట్టుకోవాలా. తదుపరి మీకు తెలిసిన ప్రాసెసే చూశారు కదా. తగినంత నూనె వేసుకొని ఆవాలు వేసుకొని కాస్త చెక్క మొగ్గ వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మంచిగా వేపుకోవాలా. వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా దానిలో వేసుకోవాలా. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మనం వచ్చేంత వరకు కూడా వేపుకోవాలా. తదుపరి పచ్చిమిర్చి ఏవైతే మనకి తగినంత ఒక 2-3 పచ్చిమిర్చిని వేయించుకోవాలా. ఆ పచ్చిమిర్చిని బాగా వేగేంత వరకు మంచిగా వేపుకొని తదుపరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలా. ఈ రెసిపీ ఈ విధంగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, ఆ పచ్చిమిర్చి నూనెలోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 15 నిమిషాలు వేపుకోవాలా. మీరు నూనె వేసుకునేటప్పుడు కూడా తగినంత నూనె తప్పనిసరిగా వేసుకోవాలా. నూనె తక్కువ వేసుకున్నా కానీ
మాడిపోతుంది. కనుక తగినంత నూనె తప్పనిసరిగా వేసుకోవాలి. అప్పుడే మీకు ఒక టేస్ట్ వస్తుంది. చేసుకునే విధంగా కానీ ఒక రెసిపీని మనం నీట్గా ప్రొసీజర్ ప్రకారం చేసుకున్నట్లయితే ఈ యొక్క రెస్టారెంట్లో ఇవన్నీ పోయి తిరిగి మీ టేస్ట్ తగ్గట్టు రుచి చూడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ప్రొసీజర్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే అద్భుతంగా చికెన్ ఫ్రై, నాటుకోడి చికెన్ ఫ్రై వస్తుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని చూసుకొని తదుపరి మసాలాలు వేసుకోవాలా. చికెన్ వేసేనా, తిరగొట్టి వేసి ఉడకబెట్టుకొని పక్కా తీసి పెట్టుకున్న ఒక చికెన్ ముక్కలు మొత్తాన్ని ఇంకా ఫ్రైలో వేసుకోవాలా. తదుపరి తగినంత కారము, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలా. మసాలా అంతా కూడా మనకి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇంకిపోవాలా. తిప్పుకున్న తర్వాత చికెన్ మసాలాని వేసుకోవాలా. తదుపరి గరం మసాలా కూడా వేసుకోవాలా. తదుపరి ధనియాల పొడిని కూడా వేసుకోవాలా. మొదటగా మనము ఎట్లయితే తిప్పుకున్నామో అదేవిధంగా మనం రెసిపీని తిప్పుకోవాలా. మీకు సెమీ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ కలుపుకుంటే సెమీ గ్రేవీ వస్తుంది. ఓన్లీ ఫ్రై మనం కొంచెం ఫ్రై కావాలనుకున్నాం కాబట్టి కొంచెం మనకి డ్రైగా వస్తుంది చికెన్ ఫ్రై. ఈ విధంగా మనం వేసిన చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, ఇక ఉప్పు కారం కూడా మీకు తగినంత మసాలాలో మనం చికెన్లో వేస్తాం కాబట్టి, పచ్చి చికెన్లోనే వేసేస్తాం కాబట్టి సరిపోతుందో లేదో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలి.
వేసుకున్నట్లయితే నీకు తగినట్లుగా మంచిగా వస్తుంది. ఈ యొక్క చికెన్ మసాలాలో చికెన్ ఫ్రైలో లాస్ట్గా తరిగి పెట్టుకున్న ఈ యొక్క కొత్తిమీరని మనం వేసుకోవాలా. వేసుకొని యథావిధిగా మనం తిప్పుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. స్పైసీగా ఈ యొక్క నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.